దేవునికి స్తోత్రం. ఏదైనా స్తోత్రహారుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు ఎవరిని శోధించడు. యాకోబు రాసిన పత్రిక 1:13. ప్రియా స్తోత్రహారుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ, ప్రభు మీ ప్రతి అవసర అక్కర్లు కూడా తీర్చాలని, మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి సకల సమృద్ధిని ఇవ్వాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చి మనకు సమాధానం ఇచ్చి మనకు జయమివ్వగల జయశీలుడు మన దేవుడు. మన దేవుడు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు, న్యాయకర్త అయిన దేవుడు. మన దేవుడు మనల్ని ఎవరిని కూడా శోధించే దేవుడు కాదు, ఆయన పరిశోధించే దేవుడు. దేవుడు కీడు విషయమై శోధించబడనేరడు, ఆయన ఎవరినీ కూడా శోధింపడు. కనుక ఎవరైనా శోధించబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుని పిల్లారా, ప్రతివాడు తన సుఖీయమైన దురాశ చేత ఏడబడి మరులు కల్పబడిన వాడే శోధించబడుచున్నాడు. మన ప్రియ దేవదేవుడు ఎవరిని శోధించడు, ఆయన పరిశోధిస్తాడు. దేవుడు మనలను పరీక్షిస్తాడు, మెరుగుపెడతాడు. నేను దేవుడి నుండి శోధించబడినాను అని మనం అనకూడదు అని యాకోబు భక్తుడు ఉద్ఘాటించుచున్నాడు. దేవుని దగ్గర శోధన లేదు. దేవుని బిడ్డలారా, ఆయన నుండి మనకు శోధన రాదు కూడా. అసలు దేవుడు ఎవరిని శోధించినప్పుడు శోధనలోనికి తేక అని ప్రార్థించాలని యేసు ప్రభు తన అనుచరులకు ఎందుకు ప్రబోధించాడంటారు? అలా ఆయన ఆదేశించడంలో దుష్టుని కీడు నుండి మనం తప్పించుకోవడానికి మనం ఆయన సహాయం కోరాలని ఆయన అభిష్టమైంది. దేవుని బిడ్డలారా, మన విరోధేకు సాతాను గర్జించు సింహవలే ఎవరిది మింగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. మన విశ్వాసమందు నిలిచిన వారమై వారిని జయించాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, అధికుడు, అత్యున్నతుడు, మహోన్నతుడైన. శోధనలు రావటం తప్పు కాదు, కానీ శోధనకు లోబట్టడం పాపం. ఉదాహరణ, ఒక పక్షి నీ తలపై నుండి వెళ్ళనీయకుండా నీవు చేయలేవు, కానీ ఆ పక్షి నీ తల మీద గూడు కట్టుకోకుండా నీవు నివారించగలదు. అలాంటిదే శోధన కూడా. దానిని రానియకుండా మనం చేయలేము, కానీ వస్తే వాటిని జయించడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు, మన పక్షా నుండి కార్యం జరిగిస్తాడు. యోసేపు శోధన జయించాడు, కనుకనే ఈజిప్టు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని బిడ్డలారా, నేడు మనకి జయము విజయం అనుకరించగల సర్వప్రియ జగత్రక్షుడు మనతో ఉన్నాడు. మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతోనే ఉంటాడు, మన పక్షానే ఉంటాడు. మన పక్షాన కార్యం చేసి శత్రువును తరిమి కొట్టగల అద్వితీయ సత్య స్వరూపుడే మన దేవుడు. శోధనలో పడిపోకుండా మనం ఉండాలి. మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రభువు మనకు ఒక సూత్రం చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. శోధన జయించుటకు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యము. ప్రభువు చెప్పిన విషయము మనం విస్మరించి శోధనలో పడిపోయాక అయ్యో ప్రభా పాపం చేశాను, నన్ను క్షమించు అని మొరపెడతాం. శోధన పొంచి ఉంది కనుక ప్రార్థించాలి. శోధన జయించేవానికి బహుమానం ఉన్నది. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచినవాడే ప్రభువు తనకు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును అని ప్రభువు వాగ్దానం చేశాడు. శోధనలు సహిస్తే, బాధలు వహిస్తే మనకు జీవకిరీటం ఉంది. దేవుని బిడ్డలారా, శోధనలు విశ్వాసకులు రానియను అని దేవుడు ఎక్కడా వాగ్దానం చేయలేదు. అవి వస్తే వాటిని జయించే అవకాశాలు ప్రభు మనకు కలిగిస్తాడు. దేవుని బిడ్డలారా, మనకు తప్పకుండా విజయం అనుకరించగల విజయదేవుడే మన ప్రియ ప్రభు. సాతాను చేతులకు మమ్మలను అప్పగించొద్దని దేవుని మనం ప్రార్థించినప్పుడు, కీడు నుండి మమ్మల్ని తప్పించమని మనం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా శోధన నుండి, కీడు నుండి మనల్ని తప్పించి మనల్ని రక్షించి మనకు బలము, జయమును, విజయమును, ఆనందమును ఆదరణించి శాంతితో మేలైన ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడు, సమాధానకర్తకు దేవుడు, సర్వోన్నతుడు. ఆ దేవదేవుడి యొక్క శాశ్వత కృపతో నింపడానికి ఇప్పుడే మనసిప్పైన ప్రార్థన చేయండి. ఆయనకు అద్భుతమైన కార్యాన్ని పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ స్తోత్రారుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయనా నీ దీనదాసుని యొక్క ప్రార్థన విన్నపాలు ఆలకించండి. మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకోండి.
ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డని, ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డని, ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డ మీరు అభిషేకించండి. వారి అవసరాల హక్కులు కూడా తీర్చండి. శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ బిడ్డ దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి. శత్రు బలవంతమైన బిడ్డలందరికీ జయ విజయాలు అనుగ్రహించి మీ ప్రసన్నత బిడ్డలు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి బిడ్డలకు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో బిడ్డలందరిని అభిషేకించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.